హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణకు సంబంధించి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ సిబిఐటి, చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిబిఐటి. అలాగే వాళ్ళకి సంబంధించిన ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఎంజిఐటి, మహాత్మా గాంధీ కాలేజీ అనేది కూడా చాలా ఫేమస్. ఈ రెండు కాలేజీలు. దానికి సంబంధించిన బి కేటగిరీ సీట్స్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఇంతకుముందే విఎన్ఆర్, వాసవి కాలేజెస్ బి కేటగిరీ నోటిఫికేషన్ సంబంధించి వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే అవి కూడా గుర్తుంటే చూసుకోండి. నెక్స్ట్ సిబిఐటి, ఎంజిఐటి ఈ రెండు కూడా ఒకే మేనేజ్మెంట్కి సంబంధించినవి. వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. చూడండి, ఇది సిబిఐటి వాళ్ళకి సంబంధించింది. సిబిఐటి ఇది ఎంజిఐటి, ఇదేమో సిబిఐటికి సంబంధించింది. వీళ్ళ ఫీజు ఎంత అంటే సంవత్సరానికి 1,65,000 రూపాయలు అవుతాయి. 1,65,000 పర్ యానం అవుతుంది. ఇంకా ఎక్స్ట్రాగా 10-15,000 ఏమన్నా ఉంటాయేమో. ఇవన్నీ హాస్టల్ కాకుండా ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే. ఇది కట్టగలిగిన స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒక మంచి ఆప్షను మనకి సిబిఐటి కానీ ఎంజిఐటి కానీ రెండిట్లో అప్లై చేసుకోవడానికి ఒక్కొక్క దానికి 3,000 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. దీనికైనా సిబిఐటికైనా ఎంజిఐటికైనా ఒక్కొక్క సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. దేనికైనా మనం అప్లై చేయాలంటే 3,000 రూపీస్ అయితే పే చేయాలి. ఎప్పటిదాకా టైం ఉందంటే ఆగస్టు 10th వరకు. ఆగస్టు 10th ఈవినింగ్ నైట్ 11 o'clock వరకు టైం అయితే ఇచ్చారు రెండు కాలేజీలు కూడా. సో ఎవరన్నా ఒక బెటర్ కాలేజీ కోసం చూస్తూ మనకి ఎన్ఐటీలోనో ట్రిపుల్ ఐటీలోనో ఏదో లీస్ట్ బ్రాంచ్ వచ్చింది అనుకునే వాళ్ళు, లేకపోతే ఎక్కడో దూరంగా వచ్చింది అనుకున్న వాళ్ళు, ఎలాంటి ఆల్టర్నేట్ లేని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాయిస్ అని అయితే నేనైతే చెప్పగలను గ్యారంటీగా. సో సిబిఐటి కానీ ఎంజిఐటి కానీ విఎన్ఆర్, వాసవి ఇలాంటి కాలేజీల్లో ఖచ్చితంగా జాయిన్ అయితే మీ కెరీర్ బాగుంటుంది. ఎక్కడైనా మనం మంచి కాలేజీలో చదివితే ప్లేస్మెంట్స్ అయితే బాగుంటానికి అవకాశం అయితే ఉంటుంది, అక్కడ కూడా మనం బాగా చదివితేనే. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఆగస్టు 10th నైట్ 11 o'clock వరకు ఉంది. ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అంటే వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది cbit.nic.in అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అది చూసుకోండి. ఇందులో వెరీ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు, మీకు 1,65,000 రూపాయలు అవుతుంది వాళ్ళ కాలేజీలో మీకు సంవత్సరానికి ఫీజు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇది సిబిఐటి అనే అఫీషియల్ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళినట్లయితే సిబిఐటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళితే మీకు వెరీ క్లియర్గా ఇక్కడ కేటగిరీ బి అడ్మిషన్స్ అని కనబడుతుంది. చూడండి, కేటగిరీ బి అడ్మిషన్స్ ప్రొసీడ్ నవ్ అని కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయగానే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎంత ఫీజు కట్టాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని, లాస్ట్ డేట్ 10th 8th ఏమేమి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫీజు అయితే 3,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదైతే రిఫండ్ కాదు, నాన్ రిఫండబుల్. మీరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. ఏ బేస్ మీద ఇస్తారు వాళ్ళు వెరీ క్లియర్గా వాళ్ళు ఇందులో అడ్వర్టైజ్మెంట్, మేనేజ్మెంట్ కోట ఎలా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. జేఈ మెయిన్ సిఆర్ఎల్ చూసిస్తారు, తర్వాత ఎంసెట్ ర్యాంక్, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్. వీటిల్లో ఏది బెటర్గా ఉంటే ఫస్ట్ జేఈ మెయిన్ ర్యాంక్, సిఆర్ఎల్ చూసి ఏ రాష్ట్రం వాళ్ళని అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి స్టూడెంట్స్ యాన్యువల్ ఫీజు ఇట్లా నోటీస్ అన్నీ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇందులోనే. చెక్ చేసుకోండి జాగ్రత్తగా. మీరు ఎవరన్నా మంచి కాలేజీల కోసం చూస్తూ కంప్యూటర్స్ అవ్వచ్చు, ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి ఏంటి అనేది కూడా డీటెయిల్స్ అయితే అన్నీ ఉంటాయి ఇందులోనూ. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఇలాంటి కాలేజీలు అయితే మిస్ చేసుకోకండి. బి కేటగిరీ సీట్స్లో మనం లక్షలు వేరే చోట ఎక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి మనకు తెలియని కాలేజీల్లో వెళ్ళే బదులు ఇవి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్, మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న స్టూడెంట్స్లో గర్వకారంగా ఉన్న కాలేజీలు ఇవి కూడా మంచి కాలేజీలు. ఈ కాలేజీలు సిబిఐటి, ఎంజిఐటి, మహాత్మా గాంధీ కాలేజ్, విఎన్ఆర్, వాసవి కూడా నేను చెప్పాను. చూసుకొని మేనేజ్మెంట్ కోటాలు అయితే అప్లై చేసుకోవచ్చు. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో డీటెయిల్స్ అని ఇంకో వీడియోలో మళ్ళీ ఏదైనా ఉంటే మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ.